అధ్యాయము మొదటి 5 వచనాలు. మరియు నీవు ఇశ్రాయేలీల అధిపతులను గూర్చి ప్రలాప వాక్యం ఎత్తి ఇట్లు ప్రకటించుము. నీ తల్లి ఎటువంటిది? ఆడు సింహము వంటిది. ఆడు సింహముల మధ్య పండుకొనెను, కొదమ సింహముల మధ్య తన పిల్లలను పెంచెను. వాటిలో ఒకదానిని అది పెంచగా అది కొదమ సింహమై వేటాడ నేర్చుకుని మనుష్యులను భక్షించునదాయను. అన్యజనులు దాని సంగతి విని తమ గోతిలో దానిని చిక్కించుకొని దాని ముక్కునకు గాలము తగిలించి ఐగుప్తు దేశమునకు దానిని తీసుకొని పోయిరి. తల్లి దాని కనిపెట్టి తన ఆశ భంగమాయనని తెలుసుకొని తన పిల్లలో మరి ఒక దానిని చేపట్టి దానిని పెంచి కొదమ సింహముగా చేశాను. ఇదియు కొదమ సింహమై కొదమ సింహములతో కూడా తిరుగులాడి వేటాడ నేర్చుకుని మనుషులను భక్షించున్నదై వారి నగరులను అవమానపరచి వారి పట్టణములను పాడు చేశాను. దాని గర్జన ధ్వనికి దేశమును అందులోనున్న సమస్తమును పాడాయను. నలుదిక్కుల దేశపు జనులందరూ దానిని పట్టుకొనుటకు పొంచియుండి ఉరినొగ్గగా అది వారి గోతిలో చిక్కెను. అప్పుడు వారు దాని ముక్కునకు గాలము తగిలించి దానిని బోనులో పెట్టి బబులోను రాజునద్దకు తీసుకొని పోయి అతనికి అప్పగించిరి. దాని గర్జనము ఇశ్రాయేలీల పర్వతాల మీద ఎన్నటికీ వినబడకుండునట్లు వారు దానిని గట్టి స్థలమందు ఉంచిరి. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు. ఇంతవరకు మాతో మాట్లాడినందుకై వందనాలు చెల్లిస్తున్నాం. ఇక కూడా మాట్లాడి నీ లేఖనాల ద్వారా మీరు మాకు సత్యాన్ని నేర్పించి సహాయం చేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ద్వారా ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ ఒక 2 సింహాల కథ కనిపిస్తుంది. ఒక ఆడు సింహానికి ఒక 2 సింహాలు. ఇక్కడ 2 లైన్స్ అని 1 వైన్ అని ఈ అధ్యాయాన్ని చెప్పుకోవచ్చు. 2 లైన్స్ అండ్ 1 వైన్. వైన్ అంటే ద్రాక్షవల్లి. అక్కడ 10 నుంచి 14 వచనాల్లో ద్రాక్షవల్లిని గురించిన కథ ఉంది. మళ్ళా ఉపమానం అది కూడా మనం చెప్పుకోవాలి. సమయాన్ని బట్టి నేను జ్ఞాపకానికి తెస్తాను. ఒకటి, దేవుడు యెహెజ్కేలు ద్వారా ఒక వర్తమానాన్ని ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు. ఏమిటా వర్తమానం అంటే, నీ తల్లి ఆడు సింహము. నీ తల్లి ఆడు సింహము. సింహము అంటే యోధా గోత్రానికి సింబల్. సింహము దేనికి సింబలు? యోధా గోత్రానికి సింబల్. చూడండి, ఆదికాండము 49వ అధ్యాయము. ఆదికాండము 49వ అధ్యాయము 9వ వచనం. యోధా కొదమ సింహము. యోధా కొదమ సింహము. ఇక్కడ యోధా అన్నాడంటే యాకోబు యొక్క కుమారులలో యోధా అనే గోత్రాన్ని గురించి మాట్లాడుతున్నమాట. యోధా కొదమ సింహము. సంఖ్యాకాండము 23వ అధ్యాయము. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 23, 24 వచనాలు. 23, 24. నిజముగా యాకోబులో మంత్రము లేదు, ఇశ్రాయేలులో శకునము లేదు. ఆయా కాలముల యందు దేవుని కార్యములు యాకోబు వంశస్థులకు ఇశ్రాయేలీలకు 24వ వచనం చూడండి. ఇదిగో ఆ జనము ఆడు సింహము వలె లేచును, అది సింహము వలె నిక్కి నిలచును, అది వేటను తిని చంపబడిన వాటి రక్తము త్రాగు వరకు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆడు సింహము అన్నాడు కదా. ఏమన్నాడు? ఆడు సింహం. ఇప్పుడు వచ్చేయండి,
యెహెజ్కేలు గ్రంథానికి 19వ అధ్యాయం 2వ వచనం, నీ తల్లి ఎటువంటిది? ఆడు సింహము వంటిది. ఇప్పుడు అర్థమైంది కదండి, ఆడు సింహం అంటే ఎవరు? యోధా జనాంగము. ఆడు సింహం అంటే ఎవరు? యోధా జనాంగము. యోధా జనాంగాల్లో ఉండేటువంటి ఒక ఇద్దరు రాజుల గురించి చెప్తున్నాడు ఇప్పుడు. సింహానికి పుట్టేది సింహమే కదా. ఆడు సింహానికి ఒక చిన్న సింహం పిల్ల పుట్టింది. ఆ సింహపు పిల్లని ఆ తల్లి అనుకుంది, ఇదిగో నేను చదువుకోపోయినా నా కొడుకు మాత్రం గొప్పవాడు అవ్వాలి అనుకుంటాడు. ఏ తల్లి అయినా, ఏ తండ్రి అయినా అనుకునేది అదే కదా. మాకు లేని చదువు మా పిల్లలకి రావాలి, మాకు లేని ఔన్నత్యం మా పిల్లలకి రావాలి. ఇది తప్పేమీ కాదు. ఇది ఖచ్చితంగా మానవులకు ఉండాల్సినటువంటి ఒక హోప్ అనమాట, ఒక నిరీక్షణ. మనకంటే మన పిల్లలు బాగుండాలి అలా అనుకోనేటువంటి తల్లిదండ్రులు ఎవరు ఉండరు. అందరూ, ప్రతి తల్లిదండ్రులు కూడా నాకంటే నా పిల్లలు బాగుండాలని కోరుకుంటారు. ఇప్పుడు ఈ ఆడు సింహము యోధా జనాంగం, ఈ ఆడు సింహానికి ఒక పిల్ల పుట్టింది. ఆ సింహపు పిల్లను పుట్టినప్పుడు 3వ వచనం చదువుదాం, 19:3. వాటిలో ఒకదానిని అది పెంచగా అది కొదమ సింహమైంది. ఏమండి, ఇక్కడ తల్లేమో ఆ సింహాన్ని చక్కగా పెంచాలని అనుకుంది. పాపం వేటాడి కష్టపడి అది తినకో పిల్లలకు పెడుతుంది పట్టుకొచ్చి. ఇప్పుడు ఇది తినేసి, ఏది ఆడు సింహం తెచ్చింది, తల్లి తెచ్చింది, ఈ సింహపు పిల్ల తినేసి కొత్త సింహం అయిందంట. ఏమైంది? అంతేగా, బరి తెగించి తిరగడం అంటే ఇదే. తల్లి తెచ్చింది, తినేసి రోడ్డు ఎక్కేయడమే. ఇప్పుడు ఇవాళ జరిగేది ఏంటి చెప్పండి? ఇవాళ జరిగేది ఏంటి? కొన్ని సంపన్న దేశాలలో 10th క్లాస్ వరకే చదివించి వదిలేస్తారంట పిల్లల్ని. ఎంతవరకు? అప్ టు 10th క్లాస్. ఆఫ్టర్ దట్ నీ ఇష్టం, నువ్వు ఎలా బతుకుతావో బతుకు అని చెప్పేసి కోడి పిల్లల్ని చేసిన కోడి ఏం చేద్దాం పిల్లల్ని? చెప్పండి. కోడి పిల్లల్ని చేసి పారదోలుతుంది. పారదోలడం అంటే ఏంటి? ప్రేమ లేక కాదు, తనంతట తాను బ్రతకడానికి నేర్చుకోవాలని. ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉందో తెలుసా? మన పరిస్థితే కాదు, ప్రపంచంలో చాలామంది, లేకపోతే పర్టికులర్గా మన దేశంలో, మన ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాలలో పరిస్థితి ఎలా ఉందంటే, అమ్మ తెచ్చి పెట్టాలి, బాబుగారు తినేసి తిరుగుతారు. ఉందా లేదా? అక్కడ చదవండి, అక్కడ చూడండి, అక్కడ ఏముంది? వాటిలో ఒకదానిని పెంచాడా లేదా? పెంచింది అంటే తల్లి తన బాధ్యతని నెరవేర్చింది. పెంచగా అది కొదమ సింహమై వేటాడ నేర్చుకుని ఎవరిని భక్షిస్తుంది? అదేంటి అంటే ఇప్పుడు ఇంతకీ ఇది పెరిగి మంచి లక్షణాలు నేర్చుకుందా, చెడ్డ లక్షణాలు నేర్చుకుందా? చెడు లక్షణాలు నేర్చుకుంది. ప్రియమైన యవనస్తులారా, అమ్మలారా, అయ్యలారా, మన బిడ్డలు ఏం నేర్చుకుంటున్నారు? తల్లి తెచ్చింది, తల్లి పెట్టింది, ఆ బిడ్డ చక్కగా ఎదగాలనుకుంది. కానీ ఆ బిడ్డ ఏమండి వేటాడ నేర్చుకుని, ఏమంటే సింహం వేటాడాలి నిజంగా, వేటాడకపోతే సింహానికి జీవితం లేదు. కానీ ఎవరిని వేటాడాలో వాళ్ళని వేటాడట్లా, మనుషుల మీద పడిందంట. ఇది అర్థమవుతుందా? ఎవరి మీద పడింది? మనుషుల మీద పడితే ఊరుకుంటారా? కొంతమంది పని పాట లేక ఆడతోటి ఈడతోటి దెబ్బలాట పెట్టుకుంటారు. ఇదే గొడవ. ఇప్పుడు నీకంటూ పని ఉంటే, నువ్వేదో పని చేసుకుంటే ఇంకొకటితో గొడవ మనకెందుకు? అది కూలి పనే కావచ్చు, అది మేస్త్రి పనే కావచ్చు, లేకపోతే అది తాపీ పనే కావచ్చు, లేకపోతే అది వడ్రింగ్ పనే కావచ్చు, లేకపోతే ఏదో ఒక పని మనం కలిగి ఉన్నప్పుడు, మన జీవనానికి మనం ఏదో ఒక పని కలిగి మనం ఉన్నప్పుడు ఇంకొకరితో గొడవ పడాల్సిన పని మనకేం పడింది? సింహానికి వేటాడడం లక్షణం, కానీ
ఇది మనుషులను వేటాడుతుంది. మనుషులు ఊరుకుంటారా? ఏం చేశారు? శుభ్రంగా ఒక గొయ్యి తవ్వారు. దానికి ఏం తవ్వారు? గొయ్యి తవ్వారు. సింహాలు పట్టుకోవడానికి చేసే పని ఏంటంటే పెద్ద గొయ్యోడు తవ్వుతారు. పెద్ద గొయ్యోడు తవ్వి దాంట్లోనూ ఒక మంచి జింకనో దేన్నో దాన్నో చంపేసి ఒక మంచి ఎర్ర ఎత్తారు అక్కడ. ఇదేం చేద్ది? శుభ్రంగా సీరియస్గా వెళ్ళి దాంట్లో పడిపోదు. జాగ్రత్త, నేను ఎవరికి దొరకను అనుకుంటున్నారు కొంతమంది. నేను అన్నది వేదం, నన్ను ఎవడ ఏం చేయలేడు అనుకుంటున్నారు. కానీ ఖచ్చితంగా బోన్లో జిక్కే రోజు ఒక రోజు ఉంది. అందుకని ఇప్పుడు ఏం జరిగిందంటే ప్రజలు ఈ కొదమసింహము చేస్తున్నటువంటి దురాగతానికి తట్టుకోలేక గొయ్యి తవ్వి గోతులు చిక్కించారు. దాన్ని చిక్కించి ఏం చేశారు? దాన్ని ఐగుప్తు దేశానికి తీసుకెళ్ళిపోయారు. ఎక్కడ తీసుకెళ్ళిపోయారు? ఐగుప్తు దేశానికి తీసుకెళ్ళిపోయారు. వినేయండి ముందు, తర్వాత దాని అంతరార్థంగా తర్వాత ధ్యానం చేద్దాం. తర్వాత అన్యజనులు దానిని సంగతి విని తమ గోతులో దానిని చిక్కించుకొని దాని ముక్కుకు గాలము తగిలించి ఐగుప్తు దేశానికి తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు తల్లికి బాధ ఉంటుందా ఉండదా? చెప్పండి, తల్లికి బాధ ఉంటుందా? ఎందుకు బాధ ఉండదు? అయ్యో, నా బిడ్డను పెంచాను, నా బిడ్డను గొప్పవాడిగా చేయాలనుకున్నాను, కానీ వాడు దుర్వ్యసనాలకు పాలై ఇలా పాడైపోయాడు అని చెప్పి పోన్లే ఇంకో కొడుకును పెంచుదాం అనుకుందంట. తల్లి ఎప్పుడు ఎలా ఉంటుందో ఆలోచిస్తుంది తెలుసండి. తల్లికి తృప్తి ఉండదండి పాపం. ఏదో రకంగా తన పిల్లలు గొప్పవాళ్ళు కావాలని కోరుకుంటుంది తల్లి. కానీ మనం ఏం చేస్తామంటే, అయ్ నీకు తెలియదు ఊరుకో అంటూ ఉంటాం అమ్మోళ్ళని. అమ్మోడికి తెలియదు కాదు పాపం, వాళ్ళు ఎంతో ప్రేమగా ఏమంటే పొద్దున్నే లేచి నాన్న తిప్పలబడి మనకు అన్నం పెట్టి మన బట్టలు ఉతికి మనకు అన్నీ చేస్తే ప్రభా అప్పుడు ఆ తల్లిని నీకేం తెలియదు ఊరుకో అంటే ఎంత బాధేస్తుందండి. అలా అనకూడదు. ఈ తల్లి మరొక పిల్లని పెంచిందంట. తల్లికి ఒకటే తెలుసండి, పెంచడమే కదా. నీ నుంచి ఏమి ఆశించట్లేదు తల్లి. తల్లి పెంచింది. పెంచితే ఇది కూడా ఏం చేసిందంట చూడండి, 5వ వచనం. తల్లి దాన్ని కనిపెట్టి తన ఆశ భంగమాయనని తెలుసుకొని తన పిల్లలో మరి ఒక దానిని చేపట్టి దాన్ని పెంచి ఎంతవరకు పెంచింది? కొదమసింహంగా పెంచిందంటే తన బతుకు తాను బతకడానికి కావలసినంత శక్తిని ఇచ్చేసింది. ఇప్పుడు ఈ కొదమసింహమైన ముందు జరిగిన దాన్ని అర్థం చేసుకుని తన అన్న, అంతే కదా, తన అన్న అనుకోవచ్చు కదా, తన ముందున్న పిల్ల తన అన్న, అయ్యో అది దుర్వ్యాపారం చేసింది, దుర్వ్యసనాలకు పాలైంది కాబట్టి ప్రజలు దాన్ని చిక్కించుకుని తీసుకెళ్ళిపోయారు, నేనైనా బాగుండాలి కదా అనుకోవాలి కదా. ఇదేం చేసింది చూడండి, ఇది కూడా ఏం చేసిందంట, ఇది యు అన్నాడంటే దాని అర్థం ఏంటి? సేమ్ దొందే. ఇదియు కొదమసింహమై కొదమసింహములతో కూడా తిరుగులాడి వేటాడ నేర్చుకుని మళ్ళీ అంతే, మళ్ళీ అదే తతంగం, అదే విధానం. ఏమండి, ఒకసారి గొప్ప తగిలిన తర్వాత సరిచేయబడాలి, అంతేగాని అదే పద్ధతిలో మనం వెళ్ళకూడదు. ముందున్న వారిని దేవుడు మనకి మాదిరిగా పెట్టాడు, వారు చేసింది విశ్వాసాన్ని మనం అనుసరించాలి, లేకపోతే వాడు చేసిన పాపం విషయంలో మనం జాగ్రత్త పడాలి. ఇప్పుడు దావీదు పాపం చేశాడని దేవుడు ఎందుకు రాయించాడు? నువ్వు ఆ పాపం చేయొద్దు అని. దావీదు ఆరాధకుడిగా మారాడు, దావీదు గొప్పవాడిగా మారాడు కాబట్టి దేవుడు దావీదుని ఎంతగా ప్రేమించాడో, దావీదు దేవుడిని ఎంతగా ప్రేమించాడో ఆ సంగతులను ఎందుకు రాయించాడంటే మనం కూడా అలాగనే దావీదులా ఉండాలని. రైట్, 2 రకాలుగా కూడా రాశాడు. ఒకటి ఏం చేయకూడదో రాశాడు, ఏం చేయాలో రాశాడు. ఇప్పుడు ముందు జరిగినటువంటి సంగతిని అర్థం చేసుకోక ఈ సింహం కూడా ఏం చేసిందంటే సేమ్ ఇదివరకు ఏం జరిగిందో అలాగే చేసింది. మరి మళ్ళీ ఊరుకుంటారా? ఊరుకుంటారా? ఏ కాలంలో ఆ కాలంలో వాళ్ళు ఉంటారండి. ఈ కాలంలో కూడా ఏం చేశారు? వారి నగరులను అవమానపరిచి వారి పట్టణములను పాడు చేసెను, దాని గర్జనతోనికి దేశమును అందులోనున్న సమస్తమును ఇది ఇంకా పాడు చేయడం మొదలెట్టింది.
దేశాన్ని పాడు చేయడం మొదలుపెట్టింది, గర్జన చేస్తూ పాడు చేయడం మొదలుపెట్టింది. 8వ వచనం, నలుదిక్కుల దేశపు జనులందరూ దానిని పట్టుకొనుటకు పొంచుండి. అంటే 4 దిక్కులా వేసేశారు బోన్ దీనికి. పొంచి ఉండి ఉరినొగ్గగా చిక్కెనా చెక్కలేదా? చిక్కెను. ఈసారి అప్పుడు వారు దాని ముక్కుకు గాలము తగిలించి, యాజ్ ఇట్ ఈస్ దానికి ఏం జరిగిందో దీనికి అదే, ముక్కుకు గాలము తగిలించి దాని బోనులో పెట్టి ఎక్కడికి తీసుకెళ్లారు? బబులోను రాజు దగ్గరికి తీసుకుని పోయారు. మళ్ళీ ఇంక వెనక్కి ఎప్పుడు వచ్చే అవకాశమే లేదు. ఇది దేవుడు ఉపమాన రీతిగా యెహెజ్కేలుకి చూపించినటువంటి ఒక సూచన. ఇందులో మనము ఆడు సింహము ఎవరని చెప్పుకున్నాం? యోధా జనాంగం అని చెప్పుకున్నాం. మరి ఇందులో మొదటి కొదమ సింహం ఎవరు అంటే దాని పిల్ల కదా, రైట్. అది ఎవరు అంటే రాజులు 2వ గ్రంథం, రాజులు 2వ గ్రంథం 24వ అధ్యాయం, రాజులు 2వ గ్రంథం 24వ అధ్యాయం 19వ వచనం, అతని తల్లి లిబ్నా ఊరివాడైన ఇర్మియా యొక్క కుమార్తెయగు హమూటలు యెహోయాకీము యొక్క చర్య అంతటి చొప్పున, చూడండి, సిద్కియా యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. ఏమి నడిచాడు? యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. 23కి రండి, 23 ఓ పేజీ వెనక తిప్పండి. 23వ అధ్యాయం 1వ వచనం, క్షమించాలి, 23:31. యెహోయాహాజు ఏలనారంభించినప్పుడు 23 ఏండ్ల వాడై యెరూషలేములో 3 మాసములు ఏలెను. ఎన్ని నెలలు ఏడాడు? ఇది మొదటి సింహం. ఇది మొదటి సింహం. మొదటి సింహం పేరు యెహోయాహాజు. ఎన్ని నెలలు ఏలాడు? 3 నెలలు. వీళ్ళ తల్లి పేరు ఏం పేరు? ఇర్మియా కుమార్తెయగు హమూటలు. అర్థమవుతుందా? చూడండి, అక్కడే ఉంది 3 మాసాలు. అతని తల్లి లిబ్నా ఊరివాడైన ఇర్మియా కుమార్తెయగు హమూటలు. ఇతడు 32వ వచనం, ఇతడు తన పితరులు చేసినంతటి ప్రకారము యెహోవా దృష్టికి, అది మనుషుల మీద పడడం అంటే ఏంటి? చెడు నడత నడిచెను. చెడు నడత నడిచెను. ఇతడు యెరూషలేములో ఏలుబడి చేయకుండా ఫరో నెకో హమాతు దేశమందున్న రిబ్లా పట్టణమందు అతనిని బంధకములో ఉంచి దేశము మీద 50 మణుగుల వెండిని 2 మణుగుల బంగారమును పన్నుగా నిర్ణయించి. 34వ వచనం, యోషియా కుమారుడైన ఎలియాకీము అతని తండ్రి అయిన యోషియాకు మారుగా రాజుగా నియమించి అతనికి యెహోయాకీమను పేరు పెట్టి యెహోయాహాజును ఐగుప్తు దేశమునకు కొనిపోగా అతడు అక్కడ మొదటి సింహం పని అయిపోయింది. మొదటి సింహం పని ఏంటి? ఎక్కడికి వెళ్ళి ముద్దు పొందింది చెప్పండి? ఫరో నెకో అంటే ఎవరు? ఐగుప్తు రాజు. ఐగుప్తు దేశానికి తీసుకెళ్ళాడు. ఎన్ని నెలలు పరిపాలించాడు? 3 నెలలు. ఈ 3 నెలల్లోనే వీడికి కావలసినంత పాపం చేసేసాడు, కావలసినంత దుర్మార్గం చేసేసాడు, ఇశ్రాయేలీలందరినీ నాశనం చేసేసాడు. తనకి హృదయానికి తోచినట్టుగా తన జీవితాన్ని లేకపోతే తన చిత్తం అంతటిని ఇశ్రాయేలు జనాంగం మీద రుద్దేశాడు. ఇష్టం వచ్చినట్టుగా తన జీవితాన్ని జీవించాడు. ఫరో ఏం చేశాడంటే వాడిని పట్టుకుని వెళ్ళి ముందు వాడికి పన్ను వీశాడు. వాడికి పన్ను విధించాడు. పన్ను విధించిన తర్వాత మెల్లగా ఐగుప్తు దేశానికి తీసుకెళ్ళిపోయి ఐగుప్తు దేశంలో చచ్చే వరకు అక్కడే ఉంచాడు. ఇప్పుడు ఇంతకీ మొదటి సింహం ఎక్కడ చచ్చిపోయింది?
ఆడు సింహము యోధారాజైన యెహోయాహాజు 3 నెలలు పరిపాలించి దుర్మార్గముగా పరిపాలించడం ద్వారా ఐగుప్తు రాజు అతన్ని తీసుకుని వెళ్ళిపోయి అతన్ని చిక్కించుకొని బోన్లో పెట్టాడు. బోన్లో పెట్టిన తర్వాత ఐగుప్తులోనే అతడు చనిపోయాడు. అయితే ఐగుప్తు జనాంగం ఇంకెక్కడ లైవ్గానే ఉంది. రాజు పోయాడు కానీ చెప్పండి, ఇంకా ఐగుప్తు జనాంగము ఇంకా జీవిస్తుంది. మరి ఐగుప్తు జనాంగంలో మరింకో రాజు లేచాడు. అదే క్షమించాలి, ఇశ్రాయేలు జనాంగంలో మరొక రాజు లేచాడు. థ్యాంక్ యూ. ఇశ్రాయేలు జనాంగంలో ఒక రాజు అయిపోయాడు. వాడు కొదమసింహంగా వాడు ఇష్టం వచ్చినట్టుగా జీవించి వాడు చనిపోయాడు. ఎక్కడ చనిపోయాడు? ఐగుప్తులో చనిపోయాడు. కాబట్టి మొదటి సింహం పని అయిపోయింది. ఇప్పుడు రెండో సింహం సేమ్ అదే రకంగా రెండవ సింహం పరిస్థితి కూడా ఉంది. చూడండి 24వ అధ్యాయం. మనం అదే పేజీలో ఉన్నాం కనుక 2వ రాజుల గ్రంథం 24వ అధ్యాయం 8వ వచనం. యెహోయాకీను, ఈడెవరండి? యెహోయాకీను. ఇందాక వేరు పేరు యెహోయాహాజు. 3 నెలలు పరిపాలించి ఐగుప్తు దేశానికి వెళ్ళి అక్కడ నాశనం అయిపోయాడు. ఇప్పుడు యెహోయాకీను ఏలన ఆరంభించినప్పుడు 18 ఏండ్ల వాడే. ఈయన కూడా ఎన్ని నెలల్లో? అంతే. దేవుడు ఎక్కువ కాలం ఏం చేయనివ్వడండి. యెరూషలేమునందు 3 మాసములు ఏలెను. యెరూషలేము వాడైన ఎల్నాతాను కుమార్తెయగు నెహుష్తా అతని తల్లి. ఇక్కడ తల్లుల పేర్లు చెప్పాడు చూసారా అమ్మా? హమోటలు, నెహుష్తా పేర్లు చెప్పాడు. ఇంతకీ తల్లుల పేర్లు ఎందుకు చెప్పాడు? తండ్రి పేరు ఆల్రెడీ ఉంది. తల్లి పేరు పనిగట్టుకుని ఎందుకు చెప్పాడు తెలుసా? ఏమండి, తల్లులు పెంచేవారు కదా, ఇందాక అందుకనే చెప్పాడు అక్కడ. ఇదిగో ఒక ఆడు సింహము ఏం చేసింది? ఒక ఆడు సింహము పిల్లల్ని పెంచింది. పిల్లల్ని ఏం చేసింది? పెంచింది. కాబట్టి ఆ సహోదరులు ఏం చేయాలంటే పిల్లల్ని క్రమమైన పద్ధతిలో పెంచాలి. తిమోతి యొక్క అమ్మ తిమోతిని ఎలా పెంచారు? ఒక క్రమమైన పద్ధతిలో పెంచారు. అమ్రాము యొకెబెదు తమ పిల్లల్ని ఎలా పెంచారు? ఏమండి, అహరోనును, మిరియామును, మోషేను ఒక క్రమమైన పద్ధతిలో పెంచారు. కాబట్టి ఇక్కడ తల్లుల పేర్లు చెప్పబడ్డాయి. కాబట్టి తల్లులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పిల్లలు ఎక్కువ సమయం తల్లులతోనే ఉంటారు. మీ నాన్న లెక్క మీ నాన్న ఏం పట్టించుకోక్కర్లేదు అన్నారు అనుకోండి, అమ్మగారు నాన్న పట్టించుకోవద్దని చెప్పింది అనుకోండి, అమ్మగారు పిల్లలు ఎవరిని పట్టించుకుంటారు? ఇంకా అమ్మనే పట్టించుకుంటారు, నాన్న పట్టించుకోరు. కానీ ఏం చెప్పాలి? అమ్మ నేను వండి పెడుతున్నా, తెచ్చేవాడు నాన్న కూడా గౌరవించాలని చెప్పాలి. కానీ ఇవాళ జనాలు ఎలా తయారయ్యారు తెలుసా? చెప్పమంటారా? అమ్మ మీలో లేకపోవచ్చు, కానీ నాకు తెలిసిన కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే, సంసారం నా వల్ల నడుస్తుంది అంటున్నారు. నోరు మూయి, నీ వల్ల నడుతుందా సంసారం? అసలు మరి నీ తల ఏమైపోయాడు? నీకు కారణమైనవాడు ఏమైపోయాడు? వాళ్ళు లేకుండా నీకు బిడ్డలు ఎక్కడి నుంచి వచ్చారు? ఆలోచన చేయాలి. అంటే భర్తకి ఇవ్వాల్సినటువంటి స్థానం కొంతమంది సహోదరులు ఇవ్వట్లేదు. భర్తను గౌరవించకుండా నీవు అంతెందుకు? ఒక భార్య ఉందో తన భర్తను గౌరవించట్లేదు అనుకోండి, పిల్లలు కూడా తన తల్లిదండ్రులను గౌరవించరు, తండ్రిని గౌరవించరు. ఎందుకంటే మా అమ్మాయి గౌరవించట్లేదు, నేనేం గౌరవించాలనుకుంటారు. నీవు గౌరవిస్తే నీ పిల్లలు కూడా గౌరవిస్తారు. అందుకని ఇక్కడ తల్లుల పేర్లు ఎందుకు చెప్పబడ్డాయంటే వారు దుర్మార్గంగా తయారయ్యారంటే ఆ తల్లులే కారణం అని చెప్పి. బైబిల్ గ్రంథంలో మంచి తల్లులు ఉన్నారు, చెడ్డ తల్లులు ఉన్నారు. నేను ఈ మాట పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు పలికించాడో తెలియదు, కానీ మనలో మన కుటుంబ యజమానిని మనం గౌరవించకపోతే రేపొద్దున నీ బిడ్డలు కూడా నష్టపోతారు. ఎందుకంటే దైవవాక్య ప్రకారంగా స్త్రీకి పురుషుడు ఏమై ఉన్నాడు? శిరస్సు అయి ఉన్నాడు. నాకు తలకాయ వద్దని చెప్పి మొండుని తిరిగింది అనుకుంటు రోడ్డు మీద, చెప్పండి, తలకాయ వద్దనుకుని మొండుని తిరిగితే ఒక ఆమె నాకు తెలుసండి. మరి ఆమె సంగతి మీకు తెలుసో తెలియదు, కానీ నాకు తెలుసు, ఆమె బాగా నాకు తెలుసు, నాతో ఉద్యోగం కూడా చేసింది. ఎప్పుడు తన భర్తను కూడా తీసుకెళ్దాం, ఎందుకంటే తన భర్త అందంగా ఉండడం. మరి మన టిప్ టాప్గా ఆయన సరిపోవడం,
మన టిప్ టాప్గా ఆయన సరిపోవడం, కాబట్టి ఆయన ఎప్పుడూ తీసుకుని వెళ్తాం. కొంతమంది మగవాళ్ళు కూడా ఉంటారు, ఈయన టిప్ టాప్గా ఆవిడ సరిపోదు, ఆవిడ తీసుకెళ్ళరు. వీళ్ళేమో తక్కువ తిన్నారండి, వీళ్ళు అంతే, వీళ్ళు ఇటువంటి వాళ్ళే. కలిసి ఎప్పుడైనా ఏమండి ఏదో ఆ పెళ్లి రోజున తిరిగారేమో కలిసి, ఆ తర్వాత ఎవరిదాడి ఏమనో తీరే. జాగ్రత్త. ఇటువంటి ఐక్యత లేని జీవితాలు ఉంటే కనుక పిల్లలు కూడా ఏమవుతారో తెలుసా, నష్టపోతారు. కాబట్టి కలిసి ఉండండి. దేవుని వాక్యం చెప్పింది ఏంటో తెలుసా, ఏమండి మనమందరము ఏకశరీరంగా దేవుడు చేశాడు. ఏకశరీరంగా దేవుడు చేశాడంటే కలిసి ఉండమని దాని అర్థం. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉండడానికి కాదు. రైట్. ఇక్కడ హమూటల గురించి చెప్పాడు, నెహుష్తా కోసం కూడా చెప్పాడు. ఇక్కడ వీడి పేరు యెహోయాకీను, వీడు కూడా 3 మాసాలే పరిపాలించాడు. జరిగింది చదువుదాం రండి. తల్లి, అతడు తన తండ్రి చేసిన దాని అంతటి ప్రకారముగా యెహోవా దృష్టికి. ఇప్పుడు 10వ వచనం. ఇప్పుడు ఎవరు వచ్చారు? బబులోను రాజు వచ్చాడు. ఇందాక ఏ రాజు వచ్చాడు? ఐగుప్తు రాజు వచ్చాడు. ఇప్పుడు ఏ రాజు వచ్చాడు? బబులోను రాజు వచ్చాడు. అర్థమవుతుందా? ఇప్పుడు మీరు వచ్చేయండి యెహెజ్కేలు గ్రంథానికి. మీకు ఇప్పుడు అర్థమైపోయింది. ఇంకా యెహెజ్కేలు గ్రంథం 19వ అధ్యాయం 19వ అధ్యాయం 8వ వచనం. నలుదిక్కుల దేశపు జనులందరూ దాన్ని పట్టుకొనుటకు పొంచి ఉండి ఉరియొగ్గగా అది వారి గోతులో చిక్కెను. అప్పుడు వారు దాని ముక్కుకు గాలము తగిలించి దాని బోనులో పెట్టి. మీకు క్లియర్ అయిపోయిందా? క్లియర్ అయిపోయిందా లేదా? ఇంకా క్లియర్ అవ్వలేదంటే ఇంక నేనేం చేయలేను. ఆల్రెడీ వినండి. ఇందాక దాన్ని ముక్కుకు గాలం తగిలించి ఐగుప్తుకు తీసుకెళ్ళిపోయారు. వాడి పేరు యెహోయాహాజు. ఇప్పుడు కూడా ముక్కుకు గాలం తగిలించి బబులోను తీసుకుపోయారు. వీడి పేరు యెహోయాకీను. వినండి, ఇద్దరు యోధారాజులే. కారణం ఏమిటి? చెడు నడత. ఏమండి కారణం ఏంటి? చెడు నడత. ప్రియమైన వారలారా, దేవుని వాక్యం చెప్పే సత్యం ఏంటంటే మనము చెడు నడత నడిస్తే సిగ్గుపడాలి. ఇప్పుడు ఒక రాజు అండి, ఒక రాజుగారికి సంఖ్యలు వేశారు. రాజుగారికి సంఖ్యలు వేసి ఇంకో రాజుగారి రథానికి కట్లు అక్కెళ్ళిపోతున్నారు. ఇది సిగ్గా గౌరవమా? చెప్పండి. ఒక రాజుని ఇంకో రాజు లాక్కెళ్ళిపోతున్నాడు, సిగ్గా గౌరవమా? ఎందుకు సిగ్గుపడ్డాడు? ఎందుకు సిగ్గుపడ్డాడు? ఈ రాజు సిగ్గుపడడానికి కారణం ఏంటి? చెడు నడత. ప్రియమైన వారలారా, మనం కూడా చెడు నడత నడిస్తే ఏం పడాలి? సిగ్గుపడాలి. ఇప్పుడు కాకపోతే రేపైనా గోతులో చిక్కుతావు, జాగ్రత్త. గోతులో చిక్కేది ఖాయం కదండి. ఎందుకంటే మన పాపం మనల్ని పట్టుకుంటుందంట. ఏంటి? మన పాపము మనలను పట్టుకొనును. అందుకనే అపోస్తలుడైన పౌలు తిమోతి గారికి ఏం చెప్పాడో తెలుసా? సిగ్గుపడనక్కరలేని పనివానిగా బ్రతకమన్నాడు. ఎలా బ్రతకమన్నాడు? చదవండి. తిమోతికు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం. తిమోతికు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను, నిన్ను నీవే దేవునికి కనబరుచుకొనుటకు నీకు నువ్వే జాగ్రత్త పడు. అమ్మాయ్యా, సిగ్గుపడనక్కరలేని పనివానిగా నీకు నువ్వే జాగ్రత్త పడు. ఇప్పుడు యెహోయాహాజు సిగ్గుపడ్డాడు, యెహోయాకీను సిగ్గుపడ్డాడు. ఇద్దరు కూడా, ఒకడు ఐగుప్తులో చనిపోయాడు, ఒకడు బబులోనులో చనిపోయాడు. కారణం ఏంటి? తన దేశంలో తాము చేసిన చెడుతనాన్ని బట్టి గోతులో చిక్కడం ద్వారా ముక్కుకు గాలము తగిలించి లాక్కినిపోయారు. అందుకనే మనం కూడా నేనేం చేసినా చెల్లిపోతుందని అనుకోవద్దు. నేనేం చేసినా చెల్లిపోతుందని అనుకుంటే రేపొద్దున దేవుని న్యాయమైన తీర్పు ఉంది కదా. దేవుని న్యాయమైన తీర్పు ఉంది. ఆ న్యాయమైన తీర్పులో
బైబిల్ చెప్పింది కొందరి పాపములు వారి ముందు నడుస్తున్నాయంట. ఏమండి? ఏం చేస్తున్నాయి? కొందరి పాపములు వారి ముందు నడుస్తున్నాయి. కొందరి యొక్క పాపాలు వారి వెనుకల వారిని తరుముకుంటూ పోతున్నాయి. ఇదే తిమోతి పత్రికలో చెప్పాడు. మొదటి పత్రిక 5వ అధ్యాయం. మొదటి పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి, మరికొందరి పాపములు అది ఓ కేటుగాడిని, ఓ దొంగనే ముందో పోలీసు వెనకాల పోలీసు పట్టుకుని లాక్కెళ్ళిపోతారు కదా. యెహోయాకీను, యెహోయాహాజు ఇద్దరు కూడా ఇద్దరికి గేలం వేశాడు దేవుడు. ఎందుకు? చెడు నడత. దేవుడు ఈ మాట మనతో ఎందుకు చెప్తున్నాడంటే, నీకు నాకు గేలం పడకముందే, అర్థమవుతుందా? నీకు నాకు గేలం పడకముందే, గేలం పడిపోద్ది. ఎప్పుడు పడుతుందో తెలీదు, ఆయన ఎప్పుడు గేలం వేస్తాడో తెలీదు. ఆ గేలం పడకముందే మనం ఏం చేయాలి? ఆ చెడు నడతను మానుకోవాలి. అందుకని అంటాడు, కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుస్తున్నాయి, మరికొందరి పాపాలు. హాస్పిటల్కి గేదెని తోలుకెళ్ళేటప్పుడు ముందు ఒకడు లాగుతాడు, వెనకాల ఒకడు కొడతాడు. ఏమంటారు? ముందు ఒకడు లాగాలి, వెనకాల ఒకడు కొట్టాలి. మన పాపాలు కూడానంట ముందేమో లాగుతున్నాయంట, నడు నడు అని వెనకాల కొడుతున్నాయంట. ఇప్పుడు చెప్పాలి, మనం ఎక్కడికి వెళ్తాం? ఇంకా తప్పించుకునే అవకాశం ఉందా? లేదు. కాబట్టి లేఖనాల ప్రకారం మనం ఏం చేయాలంటే, సిగ్గుపడనక్కరలేని పనివానిగా మన జీవితాన్ని సరి చేసుకోవాలి. నీకు నీవే. ఏమన్నా నా జీవితాన్ని నేనే సరి చేసుకోవాలి, మీ జీవితాన్ని మీరే సరి చేసుకోవాలి. నా జీవితాన్ని మీరు చేయలేరు, మీ జీవితాన్ని నేను చేయలేను. దేవుడు మరొక మాట చెప్పాడు. దినవృత్తాంతం 2వ గ్రంథం 16వ అధ్యాయంలో 9వ వచనంలో ఏమన్నాడు? తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తూ ఉంది కదా. ఒకటి, సిగ్గుపడనక్కరలేని పనివానిగా మనం పనిచేయాలి. 2, యథార్థ హృదయంతో పనిచేయాలి. ఎలా పనిచేయాలి? చూడండి, ఆ మాట చదువుతారా? దినవృత్తాంతం 2వ గ్రంథం 16:9 ఏమన్నాడు? తన ఎడల, 2వ దినవృత్తాంతములు 16:9, తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా. అమ్మ, ఇక్కడ ఒక్క మాట చెప్పమని చెప్తున్నాను, వినండి. ఎవరు యథార్థంగా ఉన్నారో వారిని బలపరుస్తాడు, ఎవరు తేడాగా ఉన్నారో వాడికి గేలం వేస్తాడు. యథార్థంగా ఉన్నవారిని బలపరుస్తాడు, యథార్థత లేకుండా చెడు నడత నడిచిన వాడిని చిక్కించుకొని బోన్లో చిక్కించి వాడి అంతం చూస్తాడు. వాడు అంతం చూడడం అంటే ఏంటి? ఇంకంతేగా. బైబిల్ ఏం చెప్తుంది? నాశనమే వారి అంతము. నాశనానికి వెళ్ళిపోవడానికి గల కారణం వారి యొక్క చెడు ధనము. రైట్. ఇప్పుడు యోధా జనాంగం మంచిదే కాదంట్లా. యోధా జనాంగంలో అందరి గురించి ఇలా వ్రాయబడలా, కొంతమంది కోసం ఇలా వ్రాయబడింది. కారణం ఏంటంటే, వారు ముందు వారు చెడు నడత నడిచారు, తర్వాత వారు కూడా అదే చెడు నడతను వారు నడవ. యాకోబు పత్రిక కూడా రండి, ఒక్క మాట చదువుకుందాం. యాకోబు పత్రిక, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు. వింటున్నారండి అమ్మా, వింటున్నారా? మనం ఏం చేయాలంటే, ముందు నోటికి కళ్ళెం పెట్టుకోవాలంటే. ఎవరు పెట్టుకోవాలి నోటికి కళ్ళెం? నా నోటికి నేనే పెట్టుకోవాలి, మీ మీటికి మీరే పెట్టుకోవాలి. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, సైలెన్స్ ఈజ్ గోల్డ్ అని. సైలెన్స్ ఈజ్ గోల్డ్, స్పీచ్ ఈజ్ సిల్వర్. మాట్లాడడం వెండితో సమానం, మౌనంగా ఉండడం బంగారంతో సమానం. ఇప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? కొంచెం టైం దొరికిందంటే పక్కోడు బుర్రలో ఉన్న గుంజంతా స్పూన్తో తినేయడమే.
అవకాశం దొరికిందంటే పక్కోడు మొత్తం బుర్ర గుంజంతా పోవాలి. మనకేదో డొక్క పుంజు గుర్ర పుంజు పుంజుతో బుర్ర గుంజు దొరుకుద్ది, అలాగే మొత్తం బుర్రలో ఉన్న గుంజంతా తినేస్తారు. బైబిల్ ఏం చెప్తుంది చెప్పండి? బైబిల్ ఏం చెప్తుంది? ఎవడైనను. ఇప్పుడు ఇంతకీ నేను అంటాను, దేవుడు కళ్ళెం వేసే లోపల మన నోటికి మనం కళ్ళెం పెట్టుకోవడం మంచిది. అర్థమవుతుందా? ఆయన కళ్ళెం వేశాడంటే మన దగ్గర తేడాగా ఉంటేనే ఆయన కళ్ళెం వేస్తాడు. ముక్కుకు గాలం వేశాడంటే ఎందుకు? మన చెడు నడతను బట్టి. ముందుగానే మనం ఏం చేయమన్నాడు దేవుడు? ఎవడైనను తన నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును ఇది ముందు వాడికి ఆడే మోసపోతున్నాడు హృదయంలో. కొంతమంది లేనిపోని డప్పాలు చెప్పుకుంటారు, లేనిపోని కబుర్లు, అబద్ధాలు ఇవన్నీ చెబుతూ ఉంటారు. నువ్వు అబద్ధం చెప్తున్నావంటే ఎవరినో మోసం చేయడం కాదు, ముందు నీకు నువ్వు మోసపోతున్నావు చెప్పాడు అక్కడ. కొంతమంది నోటికి కళ్ళెం పెట్టుకోకుండా తమను తామే మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. చెప్పండి, ఇప్పుడు నువ్వు నిజంగా భక్తి గలవాడో కాదో ఎక్కడికి తేలిపోవాలి. నోటికి కళ్ళెం ఉండాలటండి. మనకేముండాలి అమ్మా? నోటికి కళ్ళెం ఉండాలి. బైబిల్ ఏం చెప్పిందో తెలుసా? ఒక్క నోటి నుండియే ఆశీర్వచనము శాపవచనము రాకూడదట. ఒక బొగ్గ నుంచి తీయని జలము చేదు జలం ఊరదట. కాబట్టి ఒక్క నోటి నుంచి మనము ఆశీర్వచనం శాపవచనం పలకూడదు. కాబట్టి మన నోటిని మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి, నోటికి కళ్ళెం పెట్టుకోవాలి. ఈ రోజున దేవుని పిల్లలు చాలామందికి ఏమి లేదంటే నోటికి కళ్ళెం లేదు, కంటికి కళ్ళెం లేదు. కంటికి కళ్ళెం ఉందా? కంటికి కళ్ళెం లేదు. ఇది వరకు కంటికి కళ్ళెం ఉండేది. ఎందుకంటే ఫస్ట్ షో, సినిమా సెకండ్ షో, అక్కడి నుంచి కళ్ళెమే అంతే కదా. అక్కడి నుంచి మళ్ళీ చూసే అవకాశం లేదు, ఇంటికి వచ్చేసి పడుకోవడమే. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు కళ్ళెం ఉందా? కంటికి కళ్ళెం ఉందా? కంటిలో ఉండేటువంటి లాక్రిమల్ గ్లాండ్స్ అని ఉంటాయి. లాక్రిమల్ గ్లాండ్స్ మీన్స్ అది మన కనుగుడ్డు అటు ఇటు తిరగడానికి కావలసిన లూబ్రికెంట్ అనమాట. అది కనుగుడ్డు అటు ఇటు తిరగడానికి కావాల్సిన లూబ్రికెంట్ అంటే లాక్రిమల్ గ్లాండ్స్, కన్నీరు అంటాం దాన్ని. సెల్ ఫోన్ చూడడం వల్ల లాక్రిమల్ గ్లాండ్స్ తన పనిని చేయడం మానేస్తున్నాయంట. అందుకని గుడ్డు ఎలా తిరిగితే అలాగ ఉండిపోద్దంట కొంతకాలానికి. అందుకని అమెరికా వాళ్ళు అంటే కొత్తది కనిపెట్టారంట ఈ మధ్య. ఏంటిది? టియర్ డ్రాప్స్ అంటే ఏంటి? సెల్ ఫోన్ చూసినప్పుడల్లా ఓ చొక్క వేసుకొని చూడడం, లేదంటే తిరగదు గుడ్డు. అర్థమవుతుందా? ఏంటి దరిద్రం ఏంటి చెప్పండి? నోటికి కళ్ళెం ఉందా? కంటికి కళ్ళెం ఉందా? లేదు. లేకపోతే నష్టపోయేది ఎవరు? మనమే మోసపోతున్నాం. నోటికి కళ్ళెం మనం పెట్టుకోవాలి, కంటికి కళ్ళెం పెట్టుకోవాలి. గమనించండి, నేను ఒక మాట చెప్తా. ఒకవేళ సెల్ ఫోన్లు వాడేవాళ్ళు ఎవరైనా ఉంటే దానికి విరామం ఇవ్వండి, మీ ఆరోగ్యాన్ని బాగు చేసుకోండి. విరామం లేకుండా అదే చూశారనుకోండి, నష్టపోతారు. మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, ఒకటి, మనము సిగ్గుపడనక్కర్లేని పనివానిగా ఉండాలి, చెడుతనం కాదు. 2, యథార్థ హృదయంతో పనిచేయాలి. 3, కళ్ళెం పెట్టుకోవాలి ఎప్పటికప్పుడు. సామెతల గ్రంథంలో ఏమన్నా తెలుసా? నీవు తిండిపోతు అయిన ఎడల నీ పీకి కత్తి పెట్టుకోమన్నాడు. తిండిపోతు అయితే ఏం చేయాలంట? పీకి కత్తి పెట్టుకోవాలంట. పీకి కత్తి పెట్టుకోవడం అంటే ఏంటి? తిండి తగ్గించమని దాని అర్థం. పీకిని కట్ చేసుకోమని కాదు. పీకిని కట్ చేయొద్దు, తిండి తగ్గించు అని చెప్పాడు. రైట్, ఇప్పుడు వచ్చేయండి యెహెజ్కేలు గ్రంథం 19వ అధ్యాయానికి వచ్చేయండి. నేను అక్కడ ముగిస్తాను, సమయం అయిపోయింది. 19వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు వారు దాని ముక్కునకు గాలము తగిలించి దాన్ని బోన్లో పెట్టి బబులోను రాజు వద్దకు తీసుకొని పోయి అతనికి అప్పగించిరి. ఇక దాని గర్జనం లేదు. ఇంకా ఇశ్రాయేలు పర్వతాల మీద ఎన్నటికీ వినబడకుండానట్లు దాన్ని ఎక్కడ పెట్టేశారు? దానిని
గట్టి స్థలములో పెట్టేశారు. అయ్యా వినాలి. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయానికి రండి. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 25వ వచనం. నీ ప్రాణమును ఎవరు తీయజూచుచున్నారో, నీవెవరికి భయపడుచున్నావో వారి చేతికి, అనగా బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికి, కల్దీల చేతికి నిన్ను అప్పగించుచున్నాను. నిన్ను కనిన నీ తల్లిని, నీ జన్మభూమి కాని పరదేశంలోనికి విసిరివేసేదను. మీరు అక్కడనే. అయిపోయింది, చాప్టర్ క్లోజ్. యెహోయాహాజు చాప్టర్ ఎక్కడ క్లోజ్ అయింది? ఐగుప్తులో. యెహోయాకీను చాప్టర్ ఎక్కడ క్లోజ్ అయింది? బబులోన్లో. కారణం ఏంటి? ఒకటే కారణం. అమ్మా, నేను చేతులు జోడించి చెప్పేది ఏంటంటే, మన చాప్టర్ క్లోజ్ కాకముందే మనం ఏం చేయాలి? పాపాలను ఒప్పుకోవాలి, పాప క్షమాపణ పొందాలి, యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసము ఉంచాలి. ప్రభువా నేను పాపిని ఒప్పుకుంటే ప్రభు క్షమిస్తాడు. తర్వాత యేసుకేలు గ్రంథంలోనే 10వ వచనం నుంచి 14వ వచనం వరకు ద్రాక్షావల్లి కోసం చెప్పబడింది. ఏమండి? 10 నుంచి 14 వచనాల వరకు దేని గురించి చెప్పబడింది? ద్రాక్షావల్లి. నేను చదువుతున్నాను చూడండి. మరియు నీకు క్షేమము కలిగి ఉండగా నీ తల్లి ఫలభరితమైన తీగలతో నిండి ఉండి విస్తారమైన జలముల యొద్ద నాటబడిన ద్రాక్షవల్లి వలె ఉండెను. భూపతులకు దండములైనట్టు గట్టి చొవ్వలు దానికి కలిగి ఉండెను. అది మేఘములంటున్నంతగా పెరిగెను. విస్తారమైన దాని కొమ్మలు బహు ఎత్తుగా కనబడెను. అయితే బహురౌద్రవం చేత అది పెరికివేయబడినదై నేల మీద పడవేయబడెను. తూర్పుగాలి విసరగా దాని పండ్లు వాడెను. మరియు దాని గట్టి చొవ్వలు తెగి వాడిపోయి అగ్ని చేత కాల్చబడెను. ఇప్పుడు అది అరణ్యములో మిక్కిలి ఎండిపోయి నిర్జల స్థలములలో నాటబడి ఉన్నది. మరియు దాని కొమ్మల చొవ్వలలో నుండి అగ్ని బయలుదేరుచు దాని పండ్లను దహించుచున్నది కనుక రాజదండమునకు తగినట్టి గట్టి చొవ్వ ఒకటి విడవబడలేదు. ఇది ఏ ప్రలాప వాక్యము, ఇది ఏ ప్రలాపమునకు. ఒక్క గట్టి చొవ్వ కూడా లేకుండా ఈ ద్రాక్షవల్లి మొత్తం అయిపోయింది. చూడండి, మీకు అర్థమైపోయింది కదా. ఒక ద్రాక్షవల్లి ఉంది. ఆ ద్రాక్షవల్లిని దేవుడు ఎక్కడ నాటాడంట? జలముల దగ్గర నాటాడు. జలముల దగ్గర నాటితే ఆ ద్రాక్షవల్లి బాగా పెరిగింది, ఎత్తుగా పెరిగింది. చుట్టుపక్కల వారు అందరూ కూడా దాని కర్రలు కోసుకొని దాని మీద ఆనుకున్నారు. చివరికి ఏమైందంటే అది మొత్తం నాశనం అయిపోయింది. ఇది మీకు అందరికీ తెలుసు కదా. ఇందాకన ఆడు సింహం ఎవరికి గుర్తు అని చెప్పాను? యోధా జనాంగం. మరి ద్రాక్షవల్లి ఎవరికి గుర్తు? యెషయా గ్రంథం 5వ అధ్యాయం, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. నా ప్రియుని గురించి పాడేదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వాని గురించి పాడేదను వినుడి. 7వ వచనం. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతి యగు యెహోవా. ఇప్పుడు ఇది ఇశ్రాయేలు వంశం గురించి చెప్పబడిన మాట. ఇందాక యోధా వంశముని గురించి చెప్పబడిన మాట. ఇది ఇశ్రాయేలు వంశముని గురించి చెప్పబడిన మాట. ఇంకొక మాట చదువుదాం. కీర్తన గ్రంథం 80వ కీర్తన. 80వ కీర్తన 8. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దానిని నాటితివి, దానికి తగిన స్థలము సిద్ధపరచితివి. దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా దాని నీడ కొండలను కప్పెను. దాని తీగలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించెను. కదండి, మీకు అర్థమైంది కదా. ద్రాక్షవల్లి ఎవరు? ఇశ్రాయేలు జనాంగం. ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు ఆయన? ఐగుప్తు నుంచి తెచ్చాడు. ఎక్కడ నాటాడు? కానానులో నాటాడు. వారు ఏమయ్యారు? వృద్ధి అయ్యారు. మరి ఇప్పుడు వారు పాడైపోవడానికి గల కారణం ఏంటి? నరికివేయబడడానికి గల కారణం ఏంటి? కారణం ఏంటో తెలుసండి? దినవృత్తాంతముల గ్రంథం
26వ అధ్యాయం, రెండవ దినవృత్తాంతంలో 26వ అధ్యాయం, రెండవ దినవృత్తాంతంలో 26వ అధ్యాయం 15వ వచనం. మరియు అతడు అంబులనేమి పెద్దరాళ్ళనేమి ప్రయోగించుటకై ఉపాయశాలలు కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములలోను బురుజులలోనూ ఉంచెను. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను గనుక అతని కీర్తి దూరముగా. రైట్, ఇప్పుడు అర్థమైంది కదా మీకు? కొమ్మలు వ్యాపించినాయి అంటే ఏంటి? కీర్తి వ్యాపించింది. ఎప్పుడైతే కీర్తి వ్యాపించిందో, అరే ఆడికేంటిరా అన్నారనుకోండి, వెంటనే ఏమొచ్చేద్ది మనకి? చెప్పండి. ఇప్పుడు నాటిన వాడిని మర్చిపోయింది, ఐగుప్తు నుంచి తీసుకొచ్చాడు, నాటాడు, కీర్తినికి ఇచ్చాడు దేవుడు, అద్భుతమైన సహాయం ఇచ్చాడు, వీడు గొప్పవాడయ్యాడు. ఇప్పుడు గొప్పవాడైన తర్వాత ఏం జరిగింది? 16వ వచనంలో ఉంది. అయితే అతడు స్థిరపడిన తర్వాత అయిపోయింది. అతను మనసున గర్వించి చెడిపోయాను. ఇప్పుడు చెడిపోయిన రాజు దేశాన్ని నాశనము చేశాడు, దేశమంతా నాశనమైంది. 21వ వచనం చదవండి. ఆ 21వ వచనంలో ఆ మాట వ్రాయబడింది. ఏమని వ్రాయబడింది అంటే, రాజైన ఉజ్జియా తన మరణదినము వరకు కుష్ఠరోగి అయి ఉండెను. అమ్మా అయ్యా విన్నారా? గర్వం ఎంత దాని వరకు తీసుకొచ్చిందో చూసారా? రోగం. ఆయనను బట్టి దేశమంతా కూడా నాశనానికి పోయింది, దేశమంతా నశించిపోయింది. అందుకనే సామెతల గ్రంథం చెప్తుంది, నాశనమునకు ముందు గర్వము నడుచును. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం. సామెతల గ్రంథం 16:18. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. ఈ చెట్టు కాల్చబడెను అన్నాడు కదా. ఈ చెట్టు ఏం చేయబడింది? రాజులు 2వ గ్రంథం 25వ అధ్యాయం. రాజులు 2వ గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనం. మరియు బబులోను రాజైన నెబుకద్నెజరు ఏడుబడిలో 19వ సంవత్సరమందు 5వ నెల 7వ దినమున రాజా దేహ సంరక్షకులకు అధిపతియకు బబులోను రాజు సేవకుడకు నెబూజరదాను యెరూషలేముకు వచ్చి యెరూషలేమునందున్న ఇండ్లన్నిటినీ, గొప్పవారి ఇండ్లన్నిటినీ. అయిపోయిందా? ఇప్పుడు మీకు 19వ అధ్యాయం అర్థమైందా? ఇప్పుడు 19వ అధ్యాయంలో 2 సింహాల కోసం చెప్పాడు. ఆ 2 సింహాలు ఎవరంటే యూదా గోత్రములో ఉన్న 2 రాజులు. ఆ 2 చెడు నడత నడవడం ద్వారా ఒకడు ఐగుప్తుకు వెళ్ళి చనిపోయాడు, మరొకడు బబులోనికి వెళ్ళి చనిపోయాడు. తర్వాత ఒక ద్రాక్షవల్లి కోసం చెప్పాడు. ఈ ద్రాక్షవల్లిని ఐగుప్తు నుంచి తీసుకొచ్చి నాటి విస్తారమైనటువంటి కొమ్మలు వేసేలాగున వ్యాప్తిని కలిగిస్తే, ఆ వ్యాప్తిని కలిగించగా అక్కడ రాజు ఏం చేశాడు? మనసున గర్వించాడు. ఎప్పుడైతే గర్వించాడో పతనం మొదలైంది. పతనం మొదలైన తర్వాత రాజైన నెబుకద్నెజరు రెండవసారి తన యొక్క సైన్యాన్ని పంపించి యెరూషలేము పట్టణాన్ని ఏం చేశాడు? కాల్చివేశాడు. మీకు అర్థమవుతుందండి? ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. కాల్చివేయడానికి గల కారణం ఏంటో తెలుసా? పాపం. కాల్చివేయడానికి గల కారణం ఏంటి? పాపం. కాల్చివేయడానికి గల కారణం పాపము, మరణము కదా. మరణాన్ని తీసుకొచ్చింది. అలాగే నీవు నేను పాపములో చనిపోతే నరకంలో పడతాం. నీవు నేను చనిపోతే, పాపములో చనిపోతే ఎక్కడ పడతాం? నరకంలో పడతాం. పాపాన్ని ఒప్పుకుంటే పరలోకంలోకి పోతాం. ఇప్పుడు ఇశ్రాయేలు జనాంగం కాల్చబడింది అంటే వారు భయంకరమైన శిక్షణ పొందారు. మానవులమైన మనమందరం కూడా నరకము నుంచి తప్పించుకోవాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. ఏం మానాలి? చెడు నడత మానాలి. ఏం మానాలి? ఆ మాట చదువుతారా? ఈ మాట చదవకపోతే ముగించుకోకూడదు. యెహెజ్కేలు గ్రంథం ఆల్రెడీ మనం చదివేసుకున్నాము, మరలా చదువుకుందాం. 18వ అధ్యాయం
అదే అదే 18వ అధ్యాయము 23. దుష్టుడు మరణమునొందుట చేత నాకేమాత్రము సంతోషము కలుగునా, వారు తన ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు. దేవుడు ఏమంటున్నాడు చెప్పండి? బతకమంటున్నాడా చావమంటున్నాడా? ప్రవర్తన దిద్దుకోండి. యెహోయాహాజు దిద్దుకోకుండా ఐగుప్తులో మరణించాడు. యెహోయాకీము దిద్దుకోకుండా బబులోనులో మరణించాడు. ఇశ్రాయేలు జనాంగం అంతా పాపాన్ని దిద్దుకోకుండా కాల్చివేయబడ్డారు, హింసించబడ్డారు. అయితే ఇప్పుడు మనం దిద్దుకుంటే బ్రతుకుతాం. కాబట్టి ప్రభువా నాకులో ఉన్న లోపాలు దిద్దమని అడుగుదాం. నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయన నా నాయన, నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయన. నేను కారు మూర్ఖపు పిల్లనై కారడవి తిరిగి తినాయనా, నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా. ప్రభువా నన్ను దిద్దయ్యా. యెహోయాకీమును యెహోయాహాజును ఇశ్రాయేలు జనాంగాన్ని నా ముందుంచావు. వారి చెడుతనం వల్ల నష్టపోయారు, కాల్చివేయబడ్డారు. నన్ను దిద్దు బాబు అని అడుగుదాం. నీవు దిద్దుకొని బ్రతకడమే దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి మనమందరము ఒకవేళ చిన్న చిన్న లోపాలుంటే సరి చేసుకుందాం. దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి వందనాలు. నీ వాక్యం అందరిలో అన్ని విధాలుగా పనిచేయనివ్వండి, కృపనిచ్చి నడిపించమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ద్వారా ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.